హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాఫ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఫ్రెషర్స్కి రిపోర్టింగ్ జరగబోతుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు రిపోర్టింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 8 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ రిపోర్టింగ్ జరిగేటప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడు రావచ్చు అనేది ఒక ఐడియా ప్రకారం చెప్తానమాట ఈ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా. సో దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూడండి, వీడియోకి లైక్ కొట్టండి, మీకు అవసరమైన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా అవసరం యూజ్ అవుతుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఉంటుంది. దీంట్లో మీకు మెయిల్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి, ఈ టైంలో రిపోర్ట్ చేయండి, ఈ టైంలో రిపోర్ట్ చేయండి అని. అంటే ఏపీ ఎంసెట్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ వాళ్ళకి వచ్చాయో లేదో తెలియదు, కానీ ఆల్మోస్ట్ అందరికైతే వచ్చేసినాయి ఈ డేట్స్లో రిపోర్ట్ చేయండి అని. ఆ డేట్స్లో ఒకవేళ మీకు 3rd సెప్టెంబర్ ఇచ్చారు, మీకు కుదరదు, 4th సెప్టెంబర్ 5th సెప్టెంబర్ రావాల్సి వస్తుంది. అయినా కూడా ఏం కాదు, రిపోర్ట్ చేయొచ్చు లేట్గా అయినా కూడా. అంటే 7th లోపు రిపోర్ట్ చేయాలన్నమాట. 1 నుంచి 7 ఈ డేట్స్ లోపల మీరు ఎప్పుడైనా రిపోర్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏమైనా కారణాల చేత రాలేకపోతే మీరు ఆ డేట్స్లో రిపోర్ట్ చేయొచ్చు. సో రిపోర్టింగ్ చేయడానికి ప్రాసెస్ ఏంటంటే మీ సర్టిఫికేట్స్ ఓన్లీ మీరు మాత్రమే వెళ్తారనమాట, స్టూడెంట్ మాత్రమే వెళ్తారు, పేరెంట్స్ని ఎవరిని రానివ్వరు. మీ సర్టిఫికేట్స్ అన్నీ మీరే పట్టుకొని జాగ్రత్తగా అన్నీ ఉన్నాయి లేదా అని సెట్ చేసుకొని మీరు వెళ్ళాలన్నమాట. మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు రావడంతా అయ్యే పని కదా, ఎందుకంటే ఇక్కడంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది అనమాట. విఐటిఐబి కాబట్టి ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతుంది. నాకు తెలిసి మిమ్మల్ని AB1లో రిపోర్ట్ చేయమంటారు. AB1లో ఆ కార్ పార్కింగ్ దగ్గర అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అట్లా ప్రాసెస్ ప్రకారం ఫ్లోర్ వైజ్గా రాణిస్తారు అనమాట. ఫస్ట్ వెళ్ళంగానే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అట్లాగా కొన్ని పేపర్స్ తీసుకొని దాని మీద వాళ్ళు ఫస్టే ఒక పేపర్ ఇస్తారనమాట. ఆ పేపర్లు వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఒక ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ మీరు ఫోన్ కూడా తీసుకెళ్ళాలి. మీ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళండి, అది చాలా యూజ్ అవుతుంది. ఫోన్ కొంచెం సైలెంట్లో పెట్టుకొని తీసుకెళ్ళండి. ఫోన్కి ఓటీపీలు రావడం అవి కూడా జరుగుతాయి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో. అది జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. ఫస్టే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఇండియన్ బ్యాంక్ అకౌంట్. అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ మీ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని నెక్స్ట్ చోటుకి వెళ్తారనమాట. అక్కడ కొన్ని వెరిఫికేషన్స్ లాంటివి జరుగుతాయి. అంటే సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కాదు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ప్రొఫైల్ ఫిల్ చేయడము, కంప్యూటర్లో స్టూడెంట్ ప్రొఫైల్ ఫిల్ చేయడం, మీరు మీ సైన్ ఒకటి, అలాగే మీ ఫోటో ఒకటి తీసుకుంటారనమాట. ఇప్పుడు ఐడి కార్డుకి వాటికి సంబంధించి ఫోటో కావాలి కదా, వెబ్సైట్లో అంటే వీటాప్లో మీ క్రెడెన్షియల్స్ దగ్గర అప్లోడ్ అయ్యే వెబ్సైట్ వీటాప్ వీడియోలో చెప్పినట్టు అవన్నీ రావడానికి మీకు అక్కడ జరుగుతుంది అనమాట ఆ ప్రాసెస్. మీ ఫోటో తీసుకుంటారు, మీ సైన్ తీసుకోవడం, ఇట్లా ఐడెంటిఫికేషన్ తంబు తీసుకోవడం, బయోమెట్రిక్ తంబు కావాలి కదా అది తీసుకోవడం, ఇవన్నీ అక్కడ జరుగుతాయి. సో అది అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి అవి తీసుకొని దానికి ఒక స్లిప్ ఉంటుంది అనమాట, ఒక ఎల్లో కలర్ స్లిప్ ఒకటి ఉంటుంది. దాంట్లో మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నిటికీ టిక్కులు పెట్టుకుంటారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తారు కాబట్టి, అంటే టీసీ లాంటివి ఒరిజినల్ ఇవ్వాలి కదా, అవి టిక్కులు పెట్టుకుంటారు. మీరు జిరాక్స్ ఇచ్చారా, ఒరిజినల్ ఇచ్చారా, అవన్నీ టిక్కులు పెట్టుకొని ఆ స్లిప్ మీకు ఇస్తారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక కాపీ ఉంటుంది, ఆ స్లిప్ మీకు ఇస్తారు. ఆ స్లిప్ సైన్ పెట్టి మీకు ఇస్తారు. ఆ స్లిప్ని మీరు 4th ఇయర్ దాకా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది ఇస్తే అప్పుడు మీకు 4th ఇయర్లో మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ మీకు రిటర్న్ చేస్తారనమాట. సో ఇలా జరుగుతుందన్నమాట ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే యాంటీ ర్యాంకింగ్ అఫిడవిట్ నోటరీ చేయించాలా అని చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నాకు మీరు వీడియోలు సరిగ్గా చూడట్లేదేమో అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే కంప్లీట్గా చూడండి. మీకు సగం వీడియో చూసి కమెంట్ వెంటనే పెట్టేయబాకండి, ఎందుకంటే మీరు పెట్టిన వీడియోస్కి ఆల్రెడీ ఉండొచ్చు. నేను దాంట్లో క్లారిటీగా చెప్పాను, యాంటీ ర్యాంకింగ్ అఫిడవిట్ కూడా నోటరీ చేయించాలి, 20 రూపీస్ స్టాంప్ పేపర్ అని. సో యాంటీ ర్యాంకింగ్ అఫిడవిట్ నోటరీ చేయిస్తే బెటర్, ఎందుకంటే లాస్ట్ టైం నేను రిపోర్ట్ చేస్తున్నా, నా పక్కన ఇంకొక అబ్బాయి రిపోర్ట్ చేస్తున్నాడు. తను యాంటీ ర్యాంకింగ్ అఫిడవిట్ నోటరీ చేయించలేదు. అందుకని వెంటనే అక్కడ ఉన్న సారి ఇట్లా నోటరీ చేయించాలని నా పేపర్స్ తీసుకొని తనకు చూపించి ఇట్లా నోటరీ చేయించాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడు అమరావతిలో ఉన్నప్పుడు మీకు అక్కడ గట్టిగా దొరికితే క్యాంపస్ బయటికి పోతే ఒక చాక్లెట్ దొరకడం కూడా కష్టమే. అట్లాంటి చోట మీకు నోటరీ ఎవరు చేస్తారు? కాలేజీలో నోటరీ చేయరు. అందుకని మీరు మళ్ళీ విజయవాడ వెళ్ళి అక్కడ చాలా కష్టపడి, అదంతా విజయవాడలో ఇంకా తెలియని వాళ్ళు అయితే ఒక 5-6 గంటలు కూర్చోబెడతారు. మీకు తెలియని చోట ఎట్లా చేస్తారు నోటరీ? అందుకని మీరు ఉన్న చోటే ముందే నోటరీ చేయించుకొని వస్తే బెటర్. అక్కడికి వచ్చిన తర్వాత నోటరీ అన్నప్పుడు అంటే మీరు ఎట్లా చేయించుకుంటారు? సో ముందే నోటరీ చేయించుకొని రావాలన్నమాట. యాంటీ ర్యాంకింగ్ అఫిడవిట్ ఆన్లైన్లో మీరు ఎట్లా చేయాలో కూడా యాంటీ ర్యాంకింగ్ అఫిడవిట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో ఉన్నట్టు మీరు ఫాలో అయ్యి అది ప్రాసెస్తో తీసుకొని వస్తే చాలు. అది జరగబోయేది యాంటీ ర్యాంకింగ్ అఫిడవిట్. ఈ అఫిడవిట్స్
యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్, డే స్కాలర్ అఫిడవిట్ ఈ సబ్మిట్ చేయాలి. అండర్టేకింగ్ అని ఇంకో కొత్త మెయిల్ పెట్టారంట, అండర్టేకింగ్ ఫర్ యాంటీ ర్యాగింగ్ అని. ఆ యాంటీ ర్యాగింగ్ది కూడా మీరు యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్తో పాటు నోటరీ చేసిన యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్తో పాటు ఇచ్చేయచ్చు. సో దానికి మళ్ళీ స్పెషల్గా నోటరీ ఏం అవసరం లేదని తెలిసింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. కొంచెం ఆలోచించుకొని మరీ సిల్లీగా కాకుండా కొంచెం యూస్ఫుల్ కమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. ఎందుకంటే మీతో పాటు ఇంకా చాలామంది కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి వాళ్ళు ఆ డౌట్స్ అన్ని చూస్తారనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా DM చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.